వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టిన దగ్గర నుండి కోర్స్ ఆయన రాజకీయాలకి రాకముందు నుండి అనుకోండి. బట్ దాన్ని కొత్తగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి తన మీద దుష్ప్రచారం, తన టార్గెట్‌గా చెలరేగిపోవడమే పనిగా కొన్ని టీవీ ఛానళ్ళు, పత్రికలు 24 గంటలు అవే పని చేసుకుంటూ చివరికి ఈ సెకండ్ వరకు కూడా నిజంగా చాలా సార్లు అనిపిస్తది. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్‌లో తాను తప్ప మరెవ్వరున్నా కూడా ఇటువంటి వాళ్ళకు తట్టుకొని నిలబడలేక, పార్టీలు నడపలేక, ఏదో ఒక దగ్గర ఆశ్రయం పొంది రాజకీయ కాలాన్ని నెట్టుకొని వచ్చేవాళ్ళేమో, లేకుంటే రాజకీయాల నుంచి పారిపోయే వాళ్ళేమో అనిపిస్తది. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏమైనా విధానపరమైన నిర్ణయాలు తప్పులున్నాయి, ఆయన పరిపాలనలో తప్పులున్నాయని అనుకున్నప్పుడు వాటిని టార్గెట్ చేసి ఎవరైనా ఏ స్థాయి వరకైనా విమర్శలు చేయొచ్చు. అలా కాకుండా ఏమీ లేని దగ్గర కొన్ని చిన్న చిన్న విషయాలను గాని పట్టుకొని పదే పదే వాటి మీదనే టార్గెట్‌గా చేసుకొని తీవ్రమైనటువంటి టార్గెట్ అది కూడా. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తది. అంటే తట్టుకొని నిలబడగలగడం బహుశా అంత నిబ్బరమున్న మనిషి కాబట్టే తట్టుకోగలిగారేమో సీరియస్‌లీ. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ చుట్టే తీసుకోండి. అసలు సింపుల్ లాజిక్. భూములు ఎవరి హయాంలో, కోర్టు కేసులు ఎవరి హయాంలో పరిష్కారమయ్యాయి, భూములకు డబ్బులు ఎవరు ఇచ్చారు, అనుమతులు ఎవరైతే ఇచ్చారు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున కావాల్సిన డబ్బు ఎవరు ఖర్చు పెట్టారు, శంకుస్థాపన ఎవరు చేశారు, తర్వాత ప్రైవేట్ వాళ్ళు కట్టారు, ఇప్పుడు ప్రారంభమైంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదని చెప్పడం కోసం ప్రభుత్వ పెద్దల వేదిక మీద ప్రసంగించిన వాళ్ళ దగ్గర నుంచి, ఈ మీడియా ఛానల్లో, రాత్రి టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టి మాట్లాడిన వాళ్ళ దగ్గర నుంచి, ప్రొద్దున్నే పత్రికల్లో కథనాల వరకు తీసుకున్నా కూడా వరుస పెట్టి సినిమా డైలాగులు, చివరికి టీవీ డిబేట్లలో సినిమా డైలాగులే. అల్లాడిపోతున్నారమ్మా పాపం అని చెప్పి హెడ్డింగులు. వీళ్ళందరూ దారుణంగా టార్గెట్ చేసుకుంటూ చెప్పే మాటలు ఏంటి? ఎర్ర బస్సు రాని దగ్గరికి ఎయిర్ బస్సు ఎందుకు అన్నారు? అసలు ఆయన అన్న కాంటెక్స్ట్ వేరు, ఆయన అనలేదు. మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నాం దాని ఏంటి ఎవరు అన్న మాటలను ఆయన ఒక వేదిక మీద రికాల్ చేశారు పక్కన మహిళలను పెట్టుకొని. అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఉత్తరాంధ్రను విధ్వంసం చేద్దాం అనుకున్నారు, రాష్ట్రాన్ని విధ్వంసం చేద్దాం అనుకున్నారు, ఉత్తరాంధ్ర దిమ్మదిరికి బొమ్మ కనిపించేలా సమాధానం చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా? ఉత్తరాంధ్రను విధ్వంసం చేద్దాం అనుకునింది అవునా? మరి అలా అనుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం అన్నీ భూములు, క్లియరెన్సు, వాటికి నష్టపరిహారము, పునరావాసం కల్పించే కాలనీలు కట్టడం, పర్మిషన్ తీసుకోవడం, శంకుస్థాపనలు ఎందుకు చేస్తారు? విధ్వంసం అంటారా దాన్ని? అసలు దశాబ్దాలుగా అక్కడ ఉద్దానంలో కిడ్నీ బాధితులు అల్లాడిపోతూ ఉంటే వాళ్లకు ఆసుపత్రి, రీసెర్చ్ సెంటరు, 100 కిలోమీటర్ల పైన నుండి పైప్ లైన్లు వేసి తాగునీరు, దేనికోసం? దానంతా విధ్వంసం అంటారా? ఉత్తరాంధ్రను విధ్వంసం చేయడం అంటారా? ఇదంతా కూడా పాడేరు లాంటి చోట్ల క్షేత్రస్థాయిలో కూడా వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చి దాని అనుబంధ ఆసుపత్రి ఏంటి? ఇవన్నీ కూడా విధ్వంసమేనా? విశాఖపట్నాన్ని దేశంలోనే అత్యున్నత సిటీగా ఉంచాలని చెప్పి దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఏకంగా రాజధానిగా చేస్తే మరింత అందం వస్తుందని చెప్పి ఆలోచించి ఆ దిశగా కార్యాచరణకు పూనుకోవడం, అది కూడా విధ్వంసమేనా? ఉత్తరాంధ్ర విధ్వంసం ఎలా ఏంటి అని సంబంధం లేదు. జస్ట్ సినిమా డైలాగులు వదిలేయాలి. విధ్వంసకారుడు విధ్వంసం చేశారు. ఏం విధ్వంసం చేశారు అని అంటే ఏమనంటే రిషికొండకు బోడిగుండు కొట్టారంటారు. ఏమైనా అర్థం ఉందా? అప్పటికే ఉన్న బిల్డింగ్లు కాసింత ఎక్స్పాన్షన్ చేస్తే ఇప్పుడు మరి ఎన్ని కొండలకు బోడిగుండులు కొడుతున్నారు? కూటమి పార్టీలో ఉన్న నేతలే ఆ బోడిగుండులు జొల్లేక బయటకు వచ్చేసి కాపాడండి అని చెప్పి అరుస్తూ ఉన్నారు. ఆ కొండను కాపాడండి, ఈ క్షేత్రాన్ని కాపాడండి, దేవుడా నిన్ను నువ్వే కాపాడుకోమని చెప్పి అరుస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారిని భోగాపురంలో టార్గెట్ చేయడం కోసం ఆయనకు సంబంధం లేని మాటలని ఆయనే అన్నారని చెప్పి అసైన్ చేసుకుని ఆ లైన్ మీదనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడే కూడా జగన్ భూములు ఇవ్వలేదనో, క్లియర్ చేయలేదనో, నష్టపరిహారం ఇవ్వలేదనో, పునరావాసం కల్పించలేదనో, అనుమతులు తీసుకురాలేదనో, శంకుస్థాపన చేయలేదని చెప్పి ఎక్కడా కూడా మాట్లాడట్లేదు. ఎక్కడా మాట్లాడకుండా కేవలం ఆయన అనని మాటల్ని ఆయనకు అన్వయించుకొని టార్గెట్ చేస్తూ ఉన్నారంటేనే అందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాత్రను వీళ్ళు పరోక్షంగా సమర్థిస్తూ ఉన్నట్లే, ప్రత్యక్షంగా సమర్థించేంత ధైర్యం లేకపోయినా కూడా. అంటే ఈ స్థాయిలో దాడి చూసిన తర్వాత సీరియస్లీ అనిపించింది. కాసింత సోషల్ మీడియా అండ్ ఎక్కడో దగ్గర ముక్కుతూ మూలుగుతూ నిజాలు చెప్పే కొందరు ఫ్రీలాన్స్ జర్నలిస్టులైనా ఉన్నారు కాబట్టి జనాలకు కాసింత వరకైనా నిజాలు తెలుస్తూ ఉన్నాయేమో, లేకపోతే పూర్తి అబద్ధాల ముసుగులో
అండ్ కేవలం ఒక పత్రిక 2 పత్రికలో రాష్ట్రం మొత్తాన్ని డామినేట్ చేసినప్పుడు, రాష్ట్రం మొత్తం ఆ పత్రికలే ఉన్నప్పుడు ఇంకా ప్రజలను ఎంత మోసం చేసి ఉండొచ్చు. మోసం చేయడం ఇన్ ద సెన్స్ అబద్ధాన్ని నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా ఎంత చిత్రీకరించి ఉండొచ్చు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇంతమంది ఇన్ని వైపుల నుంచి వరుస పెట్టి టార్గెట్ చేసి దుష్ప్రచారం చేసి వీటన్నిటిని తట్టుకొని నిలబడగలగడం అంటే మామూలు విషయం కాదు. ఏ సందర్భానికి ఆ సందర్భం. ఫస్ట్లో 1,00,000 కోట్ల అవినీతి పరుడు అన్న దగ్గర నుంచి మొదలెట్టి ఫ్యాక్షనిస్ట్ అని, అంధకుడు అని, ఎక్కడ ఈవెన్ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడైనా చంద్రబాబు గారు ఇప్పటికి 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్క కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేవు. తను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఉమ్మడిగా అప్పుడు పిటిషన్లు వేసి సిబిఐని పంపించి ఆ కేసులు, ఆ ఎపిసోడ్ తప్పితే వేరే కేసులు ఏమీ లేవు. అప్పుడు అవి తప్పితే ఈ ఒక అంశం లేదు. ఎప్పటికప్పుడు అవి మారుతూ పోతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా విధ్వంసకారుడు, గొడ్డలి పార్టీ, ఇంకేదో తల్లి చెల్లి, ఇటువంటివి ఇవి పిండి రసం పిండినంత వరకు, అవసరమైనంత వరకు ఇవి నడుస్తూ ఉంటాయి. కాదు అని అంటే ఇది కూడా మళ్ళీ మారుతూ పోతూ ఉంటుంది. మళ్ళీ అవసరం తగ్గట్టు నెక్స్ట్ వేరే వస్తూ ఉంటాయి. అంతేగాని ఆయన ప్రభుత్వంలో ఈ విధానపరమైన నిర్ణయం తప్పని, లేకుంటే ఇది కరెక్ట్, ఇటువంటి చర్చనే లేదా. ఒక మనిషిని ఈ విధంగా ఇట్లనే టార్గెట్ చేసుకుంటూ వెళ్తారా? అది ఏ స్థాయి టార్గెట్? కని విని ఎరుగని స్థాయిలో టార్గెట్. ఇంత తట్టుకొని నిలబడగలడం అంటే నిజంగా ఒక మనిషికి ఎంత ధైర్యం, ఎంత మనోనిబ్బరం ఉండాలి అనిపిస్తుంది. రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించి దాడి చేసే వాళ్ళు కొందరు, పదే ఒకే అబద్ధాన్ని రోజు ప్రచారం చేయడం ద్వారా జనాలను నిజమని నమ్మించవచ్చు అని చెప్పి భావించే వాళ్ళు కొందరు, మేధావుల ముసుగులు కొందరు, వ్యవస్థలో ఉన్న వాళ్ళు కొందరు, రకరకాలుగా మధ్యలో అఫ్కోర్స్ కోవట్ రాజకీయం చేసేవాళ్ళు, వీళ్ళ సంఖ్య కూడా తక్కువేం లేదులేండి. సీరియస్లీ ఇది కానీ చాలా సీరియస్ అంశమే. ఇంతమంది ఇన్ని రకాలుగా దాడి చేస్తూ ఉన్నా కూడా, ఇంత దాడి చేసుకుంటూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటరిగా పోటీ చేసే ధైర్యం, చేసే ఆలోచన కూడా చేయలేకపోతున్నారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మనోనిబ్బరంతో, ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ధైర్యంతో రాజకీయం చేస్తూ ఉన్నారో మనం ఊహించగలం. అఫ్కోర్స్ ఒకటైతే ఫ్యాక్టు, రాబోయే రోజుల్లో తన మీద దాడి మరింతగా పెరుగుతుంది. అబద్ధమా నిజమా సంబంధం లేకుండా 24 గంటలు తనని ఏ విధంగా జనాల్లో పలుచన చేయాలనే సింగిల్ లైన్ ఎజెండా మీదనే ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో నిజమేంటి, అబద్ధమేంటి, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి అనేటివి జనాలు తెలుసుకోగలిగితే వాళ్ళకి తెలుస్తుంది నిజమేంటి, అబద్ధమేంటి, మనం ఏ వైపు నిలబడాలి అని. కాదు కూడదు అని చెప్పి ఎవరో ఏదో చెబుతున్నారు, మనం దాంట్లోనే అదే ఫ్లోలో కొట్టుకుపోతాం అనుకుంటే ఎవరు గంగ చేయగలిగింది ఏముంటుంది.